ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న జగన్ పై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు చేశారు. సంఖ్యాబలం లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని వాళ్ళకు తెలుసు. సభకు రాకుండా తప్పించుకునేందుకే ప్రతిపక్ష హోదాను సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు. బాధ్యతలు లేకుండా వైసీపీ వ్యవహరిస్తోంది అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలనే ఆలోచన ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. అంటే రిక్వైర్డ్ నెంబర్ లేకపోతే, ప్రతిపక్ష హోదాకి అవసరమైనటువంటి సభ్యుల సంఖ్య లేకపోతే ప్రతిపక్ష హోదా రాదనేటువంటి మాట ఆయన స్పష్టంగా తెలిసిన మాటే. ఆయన చెప్పిన మాటలోనే స్పష్టమైంది అది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే, ముఖ్యమంత్రి గారితో సమానంగా మాట్లాడితే అవకాశం ఉంటేనే నేను అసెంబ్లీలో ఉంటానంటే ప్రజల సమస్యల్ని గాలి కుదిలేసేటువంటి విధానం అది. మీకు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి వేదికలు ఏంటి? చట్టసభల్లో మనం మాట్లాడితే అది రికార్డు అవుతుంది. దాని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల పట్ల మీకు అభిమానం ఉన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఆ వేదిక మీదుగా ప్రజా సమస్యల్ని గళమెత్తి మాట్లాడి తద్వారా దానికి పరిష్కారాన్ని తీసుకురండి. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సిన పని. ఇవాళ నాకు హోదా ఇస్తేనే వస్తాను, నాకు ఛాంబర్ ఉంటేనే కూర్చుంటాను, లేకపోతే నాకు వెనకాల గన్మెన్లు ఉంటేనే నేను బయటకు వస్తాను, ఇవన్నీ చెప్పడం హాస్యాస్పదమైన విషయం.